ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రపంచవ్యాప్తంగా మరి చూస్తున్న ఈ యొక్క సందేశాలు చూస్తూ మీరందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ పట్ల ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క నడిపింపు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని కనికరిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఆయన కనులు అనంట ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి ఆ యొక్క విరోధముగా ఉన్నది అని చెప్తున్నాడు. ఆ యొక్క ప్రభు కనులంట నీతిమంతుల మీద, వారి ప్రార్థనల మీద ఆయన చెవియోగుతున్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైతే కీడును తలపెట్టేవారు ఉన్నారో ఆయన ముఖము విరోధముగా ఉన్నది అని చెప్తున్నాడు. నీవు కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు, నీవు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఉపయోగకరంగా నీవు జీవించాలి. ఒకరికి హాని చేసే వ్యక్తిగా ఉండొద్దు. దేవుని మాటలు తెలియచేయబడుతున్నాయి. నీవు నీతిమంతుడిగా, భక్తిపరుడుగా, యథార్థపరుడుగా దేవునిలో నీవు అనేకులను కట్టే రీతిగా ఉండాలి అని చెప్తున్నాడు. చాలా మంది ఆ రీతిలో కాకుండా కీడు చేసే వారిగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఈ రోజు కీడు చేసే వ్యక్తిగా ఉండకుండా అనేకులకు మేలు చేసే వ్యక్తిగా ఉండు, ఒకరికి ఉపయోగకరంగా ఉండు. దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.